ఈ మాదిరిగా మనం చేసుకుంటూ పోతా ఉంటే మనకి ఇంత ఖర్చు అవుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నట్టు ఇవన్నీ చెప్తా ఉన్నాడు, సూపర్ 6 అని సూపర్ 7 అని. ఆయన చెప్పిన పథకాలన్నీ అమలు చేయాలి అని అంటే 1,72,000 కోట్లు కావాలి. ఇది అయ్యే పనులు కాదు, ఆయన చెప్తా ఉండేవి అబద్ధాలు, మోసాలు అని చెప్పి ఇదే మాటలు నేను చెప్పా. ఎన్నికలప్పుడు బహుశా ప్రతి సభలో కూడా ఇదే చెప్పా. చంద్రబాబు నాయుడు నమ్మడము అని అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పా. చంద్రబాబు నాయుడు నమ్మడము అని అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అని కూడా చెప్పిన. ఆ రోజు నేను అన్న మాటలు, ఆ రోజు సభల్లో నేను అన్న మాటలు ఈరోజు ప్లే చేసి చూస్తే, ఈరోజు ఆ వీడియో క్లిప్పింగ్లన్నీ మళ్ళీ వింటే జగన్ ఎంత కరెక్ట్గా చెప్పినాడబ్బా అని చెప్పి ఈరోజు ఎవరైనా అనుకునే పరిస్థితి. ఈరోజు ప్రతి ఇంట్లో పరిస్థితి ఏమిటి అని అంటే, ఇంతకుముందు మనం పథకాలన్నీ ఇచ్చేటివన్నీ ఇస్తూ ఉంటాం. ప్రతి నెల ఏదో ఒక పథకం ద్వారా ఏదో ఒక మేలు జరిగించే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. జగన్ కన్నప్పుడు కనీసం పలావన్నా పెడతా అన్నాడు. జగన్ పోయాడు, చంద్రబాబు నాయుడు వచ్చాడు, బిర్యానీ పెడతానన్నాడు. చివరికి బిర్యానీ పోయింది, పలావ్ పోయింది, 2 పోయినా ఈ పొద్దు అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చనీయాంశంగా మారింది. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రతి పథకం కూడా, ఇంతకుముందు మనకు ఇప్పటికి చంద్రబాబు నాయుడుకి తేడా ఏమిటి? ఇంతకుముందు ఒక 7 నెలల కిందటకు పోయి చూస్తే జగన్ ప్రభుత్వం ఉన్నది, మన ప్రభుత్వం ఉన్నది. మన ప్రభుత్వంలో మరి ఎందుకు ప్రతి పథకము ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు అన్నీ కూడా డోర్ డెలివరీ జరుగుతూ ప్రజలందరి ముఖంలో సంతోషాన్ని చూస్తూ ప్రతి పథకం ఎందుకు ఎలా అమలు అయింది? మరి చంద్రబాబు నాయుడు వచ్చినాడు, తేడా ఒక్క ముఖ్యమంత్రి ఒకడే మారాడు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు చేయలేకపోతా ఉన్నాడు? ఈ అంశం అన్నది ప్రతి ఇంట్లో ఇప్పటికే చర్చనీయాంశమైంది. ఏం తేడా ఉంది? ఒక ముఖ్యమంత్రి ఒకడే మారాడు. మరి జగన్ హయాంలో ఇవన్నీ ఎందుకు జరిగాయి? మరి జగన్ హయాంలో జగన్ దిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎందుకు చంద్రబాబు నాయుడు చేయలేకపోతా ఉన్నాడు? ఈ అంశం ప్రతి ఇంట్లోనూ కూడా చర్చ. నిజంగా చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలు, వాగ్దానాలన్నీ గాలికి ఎగిరిపోయాయి.